సర్వీసా ఐఏఎస్ సర్వీసా అనేది జనం మధ్య హాట్ టాపిక్ అవుతోంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఐఏఎస్ ఆఫీసర్ శరత్ సీఎం రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కడం కాంట్రవర్సీ అయింది. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా శరత్ ఇలాగే పాదాభివందనం చేశారు. దీనిపై సీఎస్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఐఏఎస్ అధికారులు హుందాగా వ్యవహరించాలంటూ జీవో పాస్ చేశారు. ఐఏఎస్ లో సీఎంల కాళ్లు మొక్కడం ఎక్కడ మొదలైంది? అధికారులు జనంలో చులకనవుతున్నారా? ఇవాళ డిఎన్ఏలో చర్చిద్దాం. భరత్, ఎలా చూడొచ్చు అసలు? అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ఈ కల్చర్ చాలా దారుణం. అంటే ఐఏఎస్ కాదు ఐఆర్ఎస్ అనే విధంగా తయారైపోయింది. అంటే మనం వేరే రాష్ట్రాల్లో చూసాం. అశోక్ ఖేమ్కా హర్యానాలో ఒక 20 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యాడు, నాకు ఎటువంటి పోస్టింగ్ వచ్చినా పర్లేదని చెప్పి. మనం కర్ణాటకలో రూపా అనే ఐఏఎస్ అధికారి, ఆమె అంతే. మన దగ్గర ఎట్లా తయారైపోయారంటే ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ చెప్తాను, తెలంగాణ సంబంధించి పక్కన పెడితే 10 మంది పోలీసులు, దాదాపు 10 మంది ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అయితే అరెస్ట్ కావడమో, జైల్లో ఉండడమో, లేకపోతే సస్పెన్షన్లోనే ఉన్నారు. సీతారామాంజనేయులు, తర్వాత మొన్న జగన్ దగ్గర పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి కానీ, ధనంజయ రెడ్డి కానీ, విశాల్ గున్ని, క్రాంతి టాటా రాణా, అంటే ఎవరో నటిని తీసుకురమ్మంటే ముంబై పోయి తీసుకొని వచ్చారు వితౌట్ ఎనీ ఎఫ్ఐఆర్. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో 10 మందికి పోస్టింగ్ ఇవ్వలేదు, ఇంకో 15 మందికి ఐఏఎస్లో 10 మంది పోస్టింగ్ ఇవ్వలేదు, ఇంకో 15 మంది దాకా ఐపీఎస్లకు పోస్టింగ్, ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా ఉన్నారు. అంటే అప్పుడు జగన్ సమయంలో వాళ్ళు ఇష్టారాజ్యంగా పనిచేశారండి. ఇప్పుడు మళ్ళీ జగన్ ఏమంటారు, చంద్రబాబు హయాంలో మేము బ్లూ బుక్, మీరు ఏ బుక్ అనుకోండి, రెడ్ బుక్ అనుకోండి, ఆ బుక్ అనుకోండి, ఏ ఖండాంతరాలు ఉన్నా బయటికి తెస్తామని చెప్పి. సో రాజకీయ పార్టీలు ఎట్లా తయారవుతున్నాయి, ఐఏఎస్లు అవుతున్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇదే షరతు కేసీఆర్ కాళ్ళు కూడా మొక్కారు. అంతకుముందు వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీ, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఆయన కూడా పబ్లిక్ గా కాళ్ళు మొక్కిన పరిస్థితి. సరే, ఒక చాలా మంచి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. నిజానికి రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేయాలి, ప్లస్ సిఎస్ రామకృష్ణారావును కూడా అప్రిషియేట్ చేయాలి. గతంలో మనం వెంకట్రామరెడ్డి కాళ్ళు మొక్కినది, తర్వాత శరత్ ఎందుకు మీరు అంతకుముందు గడల శ్రీనివాసరావు కూడా డిఎంహెచ్ఓగా మన కరోనా సమయంలో మెడికల్ అండ్ హెల్త్, నాట్ డిఎంహెచ్ఓ, డైరెక్టర్, హెల్త్ డైరెక్టర్ గా పనిచేసిన గడల శ్రీనివాసరావు కూడా కాళ్ళు మొక్కి, పబ్లిక్ గా కాళ్ళు మొక్కితే మరి ఏమనిపిస్తుందో ఏందో, వీళ్ళకు పబ్లిక్ అసహించుకుంటారని తెలియదో ఏందో. పైగా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్వి, రాజకీయ నాయకుడు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నారనుకోండి, ఆయన వయస్సుకు గౌరవం ఇచ్చి బీఆర్ఎస్ వాళ్ళు కాళ్ళు మొక్కినా సంబంధం లేదు. రాజకీయ నాయకుడు వేరు, ఐఏఎస్ అధికారి వేరు కదా. ఒక సివిల్ సర్వెంట్ గా ఉండి ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు కదా. అంటే మంచి పోస్టింగ్ల కోసం, వాటి కోసం ఎంతగానో అవుతారు. ఇక్కడ ఒక షరతుని తప్పు పట్టట్లేదు, బహిరంగంగా షరత్ కాళ్ళు మొక్కాడేమో, కానీ మిగతా వాళ్ళ వ్యవహారాలు కూడా అట్లనే ఉంది. ఇక్కడ ఒక్క షరతుని బ్లేమ్ చేయడం అని కాదు. ఏదంటే అది ప్రభుత్వం, ఏదంటే అది పోస్టింగ్ల కోసం, వాటి కోసం ఏదంటే అది ఆ విధంగా తెగిస్తున్న పరిస్థితి ఉంది. సో మనతో పాటు చంద్రవదన్ గారు ఉన్నారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. చంద్రవదన్ గారు, ఏంటి అంటే ఒక గౌరవం పోతుంది సమాజంలో. ఇదివరకు మా చిన్నప్పుడు ఐఏఎస్ అంటే, లేకపోతే కలెక్టర్ వస్తున్నాడంటే ఊరంతా షేక్ అయ్యేది. ఇవాళ ఈ గౌరవం పోగొట్టుకుంటున్నారు, ఎందుకు ఇట్లా? ఖచ్చితంగా భరత్ గారు, వాస్తవంగా అన్ని రంగాల్లో పబ్లిక్ లైఫ్ లో వాల్యూస్ అని దిగజారిపోతున్నాం, క్షీణించిపోతుంది. అందులో భాగంగానే ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ లో వాల్యూస్ ఏ మేరకు దిగజారిపోయిన విషయం మనందరూ రోజు చూస్తూ వచ్చినాం నిత్య జీవితంలో. కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమిటంటే, ఇక్కడ ఆల్ ఇండియా సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళు ఇలాంటి దౌర్భాగ్యమైన చర్యలకు పాటుపడ్డారంటే, కాళ్లు పడటం, వంగటము, దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? అసలు వీళ్ళు ఎలాంటి అధికారులు, వీళ్ళు అసలు వీళ్ళు సర్వీస్ లో ఏ రకంగా ఏ ప్రమాణాలతో వీళ్ళు ప్రవేశించటం ఒక అంశం అయితే, వాళ్ళ నడవడిక ఎలా ఉంది, వాళ్ళ ప్రవృత్తి ఎలా ఉంది, వాళ్ళు ఏ ప్రమాణాలతో పనిచేస్తూ వచ్చారు అని మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళు అందరు ఐఏఎస్ ఇలాగా చేయరండి. ఎవరు కూడా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉండాతనాన్ని, గౌరవాన్ని,
వాడికి స్థాయి మీర్చి నాట్ ఓన్లీ కాళ్ళు మొక్కడం ఒకటే కాదు, ప్రభుత్వం ఏం చెప్తే దానికి తలకాయ ఊపడం. అదే దానికే వస్తున్నాను. కాలు ఒక్కటమే కాదు, వాళ్ళ ప్రవృత్తి అనన్నా నేను అంటే వాళ్ళు చేసే పనితీరు, వాళ్ళు ఏ రకంగా వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఏ రకంగా ప్రదర్శిస్తారు, ప్రజల యొక్క సమస్యకి ఏ రకంగా స్పందిస్తున్నారు, ముఖ్యంగా వాళ్ళ నైతికత మనకి ఎక్కడ బయటపడుతుందంటే అది వాళ్ళ వ్యవహార శైలి విత్ పొలిటీషియన్స్ తో, ముఖ్యంగా అనధికారులతో, మంత్రులతో, ముఖ్యమంత్రులతో, వాళ్లతో వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే వాళ్ళు చాలా దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తారు. మేము మీకు తొత్తులుగా వ్యవహరిస్తున్నామని ప్రదర్శిస్తారు. మీరు ఏమి చెప్పినా కూడా మేము చేస్తాము, మీకు మీరు చెప్పే పనులని మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం, మీరు నన్ను ఈ ముఖ్యమైన ఈ పదవిలో నన్ను కొనసాగించాలి, సుదీర్ఘం కాల పాటు నాకు అవకాశం ఇవ్వండి, ఆ తర్వాత ఒకవేళ నేను రిటైర్ అయిపోతే తర్వాత నాకు మరిగి తిరిగి పోస్టింగ్స్ ఏదో ఒక ప్రధానమైన నియామకాన్ని ఇచ్చే విధంగా చేయమని సంకేతాలు పంపించడానికి ఈ రకంగా ప్రవర్తన చేస్తారు. రెండో కేటగిరీ వాళ్ళు ఏంటంటే కొందరు అధికారులు వాళ్ళ మీద అవినీతి పరులు ఉంటారు, వాళ్ళ అనేకమైన వాళ్ళ మీద అభియోగాలు ఉంటాయి, అవకతవకలు చేస్తుంటారు. అవన్నీ కప్పిపుచ్చుకోవటానికి అడుగులకు మడుగులు వేసి ఈ పొలిటీషియన్స్ తో చాలా దగ్గరగా ప్రవర్తించే విధంగా ఇలాగా పబ్లిక్ ప్రదర్శన చేస్తారు. ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. ఇది ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో తెలంగాణలో కనీవిని ఎరగని రీతిలో గత హయాంలో, కేసీఆర్ హయాంలో ఆల్ ఇండియా సర్వీసెస్ యొక్క ప్రతిష్టతని మొత్తం భగ్నం చేయడం జరిగింది. కిందకు పోయింది. మనం చూసాం, మీరే చెప్పారు ఆ ఉదాహరణ, ఆ పేర్లని కూడా ఎప్పుడు గత 10 ఏళ్లలో జరిగింది, ముందు ఎప్పుడు చేయలేదు. ఇంకో దౌర్భాగ్యమైన విషయం ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ కాళ్ళు మొక్కమని లేదు కదా. అలాగా కాదు సార్, ఇప్పుడు కేసీఆర్ కాళ్ళు మొక్కమని అనలేదు, మొక్కడానికి వీళ్ళకు ఉండాలి కదా. అంటే అప్పుడు కేసీఆర్ గారు మొక్కించుకున్నారు కదా 2-3 పర్యావలు. అంటే మొక్కడానికి వీళ్ళకు ఉండాలి కదా అంటారు. ఇప్పుడు రాజకీయ ఎవరైనా కాళ్ళు మొక్తా అంటే ఎవరు వద్దనరు, కాళ్ళు మొక్కించుకోవడానికి ఓకే, కానీ వీళ్ళు మొక్కడానికి వీళ్ళకు ఉండాలి కదా అంటున్నా. అవును, ఒకవేళ పొరపాటున మొక్కినా కూడా ఏదో దురాలోచనతో మొక్కుతారండి. మొక్కిన తర్వాత అక్కడ ఉండే వ్యక్తి, ఆ మంత్రి ఏమనాలి, తక్షణమే దాన్ని ఖండించాలి కదా. ఇక్కడ రేవంత్ రెడ్డిని గాని మనం హర్షించాలి. వారు తక్షణమే చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇచ్చారు, ఇలాంటి ప్రవర్తన మంచిది కాదు ఆయన గతంలో కూడా చెప్పారు. ఈ విషయంలో మనం ముఖ్యమంత్రిని గాని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని ఏ రకంగా వారు ఆదేశాలు ఇవ్వటం, గతంలో కూడా ఆదేశాలు ఇచ్చారు. రూల్ 3 ఆఫ్ ది కండక్ట్ రూల్స్ లో ఉంది. కానీ పబ్లిక్ గా ఇలా చేయటం ద్వారా, ఖండించడం ద్వారా ఒక బలమైన సంకేతం ముఖ్యమంత్రి గారు పంపించారు ఆల్ ఇండియా సర్వీసెస్ కి. మీరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు, ఇలాగా కాళ్ళు మొక్కటాలు, ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి చేస్తే ఒప్పుకునేది లేదని ఒక మంచి సంకేతం పంపించారు. ప్రమాణాలకు కట్టుబడి పనిచేయండి మీరు, ఇలా కాదు. ఆ గత ముఖ్యమంత్రి చేశారా? 4 సార్లు 5 సార్లు ఇలా చేసిన వాళ్ళని ఒక్కసారి చీఫ్ సెక్రటరీకి పోయి చెప్పాడా, ఏమయ్యా మీ వాళ్ళు ఇలాగా కాళ్ళు మొక్కుతున్నారు, ఇది ఎక్కడ సంస్కృతి అయ్యా మీరు అని చెప్పాడా? ఆయన ఎప్పుడు ఏం చెప్పలేదు. అది కాక అక్కడ ఉండే చీఫ్ సెక్రటరీ కూడా అలాగే ప్రవర్తించారు. దీనివల్ల ఏమవుతుంది, వ్యక్తులు ముఖ్యం కాదు, ఇవాళ ఉంటారు రేపు పోతారు, కానీ వ్యవస్థ క్షీణించిపోయింది. మీరు చెప్పారు కదా, వాళ్ళకుంటున్న గౌరవం క్షీణించిపోతుంది. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, మీరు సాయంత్రం కాగానే అందరు కలుస్తారు, చర్చలు జరగవా? ఇట్లా చెప్పరా ఇటువంటి వాళ్ళకి? ఎందుకు చెప్పారు? ఖచ్చితంగా చెప్పారు. వాళ్ళ పోస్టింగ్ కోసం, వాళ్ళ స్వలాభాల కోసం ఇలాంటి కుతంత్రులు ఇవన్నీ చేస్తారండి. వాళ్ళు ఏం అమాయకులేం కాదు. నాట్ ఓన్లీ కాలు మొక్కడం కాదు, ప్రభుత్వం ఏం చేయమంటే అది అవుట్ ఆఫ్ ది వేలో చేయడం. పోలీసులే ఉన్నారు, ప్రతిపక్షాలను వేధించడం, ఏం చెప్తే అది చేయడం పోస్టింగ్ల గురించి. దీనివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా. దానికి అందరు కారకులే, సిస్టమ్ ని అందరు తూట్లు పొడుస్తున్నారు. ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు, అదే రాజకీయ నాయకులు కూడా నిబద్ధతతో. రాజకీయ నాయకుడికి ఏముంటదండి, మళ్ళీ అధికారంలోకి రావాలి. కానీ ఇప్పుడు ఐఏఎస్ అధికారులు మీరు 60 ఏళ్ల వరకు సర్వీస్ లో ఉండాలి కదా. రాజకీయ నాయకులు మారుతూ ఉంటారు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. మేము చెయ్యము, మేము అవుట్ ఆఫ్ ది వే చెయ్యమని అందరూ ఉంటే గనక ఏం చేస్తారు ఏ గవర్నమెంట్ అయినా? అందుకే కన్వెన్షన్స్ అంటారండి, కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి. ఆ కన్వెన్షన్స్ కి కట్టుబడి ఉండాలా. ఆ కన్వెన్షన్స్ అన్ని కూడా తుంగలో తొక్కితే ఏమవుతుంది, ఇలా భ్రష్టపడిపోతుంది. రేపు ఇలా ఉన్నతాధికారులు కాళ్ళు మొక్కటం ద్వారా కింది స్థాయి అధికారులు వాళ్ళ నైతికత కోల్పోయినట్లే కదా.
వాళ్ళకి ఏం మర్యాద ఉంటుంది రేపు ప్రభుత్వ పబ్లిక్ లైఫ్ లో? ఎవరు కూడా మర్యాద కానీ ఇవ్వరు. ఎందుకు కనీసం ఓకే ఏదో వాళ్ళ ఛాంబర్ లో వెళ్ళి కాళ్ళు మొక్కారంటే ఓకే, వాళ్ళ అభిమానం ఓకే, పెద్ద మనిషిగా ముఖ్యమంత్రి అని ఓకే, కెమెరాల ముందే బహిరంగంగా లైవ్ నడుస్తుండగానే మొక్కుతున్నారు. అది చాలా అంటే అవకాశం దొరకలేదు కదా. ప్రైవేట్ చేంబర్ లో పడిన దాఖలాలు కూడా మేము కూడా చూసాం గత ముఖ్యమంత్రి దగ్గర. మేము చూసాం ప్రైవేట్ గా, అప్పుడు కూడా ఎవరు ఖండించలు. అదొక సంస్కృతిగా మారి ప్రతి వాడు ఇలా చేస్తే బాగుంటుంది. సార్ అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా ఆరాధన ఆయన ఏజ్ దృష్ట్యా, కేసీఆర్ ఏజ్ దృష్ట్యా కూడా కావచ్చు, 70+ తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తి. ప్రైవేట్ గా ఛాంబర్స్ లో అయితే ఓకే, లైవ్ లో ఎందుకు, అది కూడా తప్పే అని అంటాను. రాజకీయ నాయకులు వేరు, టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే ఓకే, బట్ అవకాశం దొరికిందండి. చూడండి, పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ సచ్ యాక్టివిటీస్ సానుభూతి పొందటానికి బహిరంగంగా చేస్తే అక్నాలెడ్జ్ చేస్తాడు. అది బహిరంగంగా చేయించుకునే వాడికి కూడా పరిపత్తి పెరుగుతుందనే ఒక భావన. సో పబ్లిక్ యాక్షన్ షుడ్ బి కండెమ్డ్. పబ్లిక్ తిడతారు, రాజకీయ పార్టీలు అన్ని దుమ్మెత్తి పోస్తాయని ఉండదా వాళ్ళకి బ్లేమ్? ఆ సమయంలో ఏముంటుందంటే ఆయనకు కావాల్సింది ఆయన సాధించాలి, ఆ పోస్టింగ్ లో కొనసాగించాలి, మళ్ళా ఇంకా మంచి పోస్టింగ్ అడుగుండొచ్చేమో, లేకపోతే అవినీతి ఆరోపణలు ఆయన మీద ఉన్నాయో ఆ ఫైల్ ఆయన దగ్గర వెళుతున్నప్పుడు ఆయన కొంచెం ఉదార స్వభావంతో పోనీలే పాపం ఈ అబ్బాయి బీసీఓ ఎస్సీఓ అని కొట్టేస్తాడు అతను. అలా దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ శరత్ ఎస్ఎస్సి రిజల్ట్స్ జగిత్యాల్లో టాప్ లో పెట్టారు, మంచి ఆఫీసరే. ఇదివరకు నాకు తెలిసి సంగారెడ్డి కలెక్టర్ కూడా చేశారనుకుంటా, ఎఫిషియెంట్ ఆఫీసరే. కానీ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అర్థం కాలేదు. 2 సార్లు గతం విషయం కాదండి ఇది. దిస్ ఇండివిజువల్ మే బి ఎ గుడ్ ఆఫీసర్, బట్ ద ఇష్యూ ఈస్ ఆ రకంగా దిగజారే విధంగా ఒక్క చర్య చాలండి ఆ సర్వీస్ యొక్క ప్రతిష్టని దిగజార్చడానికి. మీరు 100 మంచి పనులు చేసినా కూడా ఒక్క భ్రష్టపడే పని చేస్తే మీకు వాల్యూ ఉండదు. కానీ ఇప్పుడు మరి ప్రభుత్వాల్ని ముఖ్యమంత్రుల్ని కాదని చెప్తున్న పని కాదని ఉండగలరా అధికారులు? చాలా వాటిలో ప్రెషర్ వస్తుంది మంత్రుల విషయంలో, వాటి విషయంలో ముక్కుసూటిగా ఉన్న వాళ్ళ విషయంలో. అసలు యాక్చువల్లీ కొన్ని ఉంటాయి కదా మీకు, బ్లూ బుక్, రెడ్ బుక్, ప్రోటోకాల్ ఏంటి. నిజానికి మంత్రి వచ్చినా సరే కలవాల్సిన అవసరం లేదట కదా, ఓన్లీ ముఖ్యమంత్రి వస్తేనే అధికారి రావాలట, ఎస్పీ అయినా జిల్లా కలెక్టర్ అయినా. ప్రోటోకాల్స్ ఏమున్నా కూడా అండి, ది గవర్నమెంట్ వర్క్స్ త్రూ వ్యాలిడ్ కన్వెన్షన్స్, మంచి ప్రమాణాలు. ఆ ప్రమాణాలు కన్వెన్షన్స్ ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఆ ప్రమాణాలు ఎక్కడ రాసి లేకపోయినా కూడా అవి గౌరవప్రదంగా ఉంటుంది కాబట్టి దాన్ని కొనియాడతారు. మీరు ఆ కన్వెన్షన్స్ ని భిన్నంగా కొత్త సంస్కృతి మీరు ప్రవేశపెడితే ప్రజలు దాన్ని హర్షించరు, అందరూ కండెమ్ చేస్తారు. వ్యవస్థ ఒకటండి భరత్ గారు, మనం గుర్తుంచుకోవాలి, వ్యవస్థ ముఖ్యము, వ్యక్తులు కాదు. ఆ వ్యవస్థ యొక్క దాని యొక్క ఇంపార్టెన్స్ ని మనం కాపాడవలసిన గురుతర బాధ్యత అందరి మీద ఉంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఓకే, కానీ అంటే కొద్ది మంది చేయడం వల్ల, కొద్ది మంది కాదు సార్, ఇప్పుడు చాలా ఎక్కువ మంది అయిపోయారు ఈ పోస్టింగ్ల గురించి, దాని గురించి. మేబీ యువర్ రైట్, మీరు చూస్తూ వచ్చారు కదా, ఎక్కువ మంది అయిపోయారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో నేను చెప్తా, ఆంధ్రప్రదేశ్ లో జియో ఇష్యూ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 25 మందికి పోస్టింగ్ లేవు సంవత్సర కాలంగా. వైసీపీ హయాంలో వాళ్ళు అధికారి ఎక్స్ట్రాగా వివరించారండి. ఒక 5-10 మంది ఆఫీసర్ జైల్లో ఉన్నారు, లేదా సస్పెన్షన్ లో ఉన్నారు. అవును, ఖచ్చితంగా. మరి అఫ్ కోర్స్ అప్పుడు ఆ పాత రెజీమ్ కి వాళ్ళు అతి సన్నిహితంగా ఉన్నారు, చాలా వాళ్ళు చెప్పినవన్నీ దౌర్జన్యాలు చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఫలితాలు అనిపిస్తారు. ఈ వచ్చే రెజీమ్ ఏదో సాకు చూపించి వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వకపోవటం, లేకపోతే అప్రధాన పోస్టులు వేయటం, లేకపోతే కేసులు వేయటం. మరి ఇటువంటి సమయంలో ఇప్పుడు మీరు ఐఏఎస్ అధికారుల సంఘం లేకపోతే ఐపీఎస్ అధికారుల సంఘం స్పందించాలి కదా ఇబ్బంది పెట్టేప్పుడు. ఐఏఎస్ ఆఫీసర్ సంఘం గతంలో దాఖలాలు ఉన్నాయి. నేను అసోసియేషన్ లో ఉన్నప్పుడు కూడా, ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఉన్నప్పుడు ఇలాంటి ఏమైనా జరిగినప్పుడు మేము స్పందించేవాళ్ళం. కానీ అసోసియేషన్ కూడా ఈ మధ్య కాలంలో గత 10 ఏళ్లలో, నేను చెప్తున్నా ముఖ్యంగా తెలంగాణలో నాకున్న అనుభవంతో, 10 ఏళ్లలో వాళ్ళు ఆ ఐఏఎస్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఏమీ మాట్లాడట్లేదు. మాట్లాడితే ఎక్కడ ముఖ్యమంత్రి గారికి నొప్పేస్తుందో, లేకపోతే కక్ష సాధింపు ఏమైనా చర్య తీసుకుంటారు అనే భయంతో వాళ్ళు కూడా
సైలెంట్ అయిపోయారండి. అంటే చాలా మొన్న స్మితా సబర్వాల్ ట్వీట్ చేస్తే ట్రాన్స్ఫర్ చేశారు టూరిజం నుంచి. దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద గవర్నమెంట్. ఆమె కేవలం ఒక ట్వీట్ చేసి ఉండొచ్చు. అఫ్ కోర్స్ ఆమె ఏ ఉద్దేశంతో చేసింది అది వేరే విషయం. కానీ ట్వీట్ వల్ల దాంట్లో అందరినీ కాకుండా ఈవిడ్నే పర్టికులర్ గా సెలెక్ట్ చేసి టార్గెట్ చేయటం వల్ల దట్ ఈస్ ఆల్సో ప్రశ్నార్థకం. గవర్నమెంట్ షుడ్ బి వెరీ హయ్యర్ లెవెల్ అండి. గవర్నమెంట్ షుడ్ బి ఏమంటారు హిందీలో మా బాప్ అంటారు. అది ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంటుంది అంటే గవర్నమెంట్ ఆ ప్రతి చీటికి మాటి వాటికి చిన్న చిన్న చిల్లర రాజకీయాలు చేయటానికి వాళ్ళు నేరుగా ఇలాంటి స్పందించడం కూడా మంచిది కాదు. ప్రభుత్వం తన యొక్క హుందాతనాన్ని కాపాడుకోవాలా, దిగదార్చే విధంగా ప్రవర్తించకూడదు. అంటే ఐఏఎస్ అధికారులకు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. స్మితా సబర్వాల్ చేసింది కరెక్టే అంటారా? ఖచ్చితంగా. ఓకే, అందుకోసం ఆవిడ చేసి చూపించారు కదా. ఇప్పుడు ఏమైందండి? ఏం చేయలేదు కదా. మహా ఉంటే సస్పెండ్ చేస్తే మళ్ళా కోర్టుకు వెళ్లి స్టే తీసుకొస్తారు. సస్పెండ్ చేయలేదు, ట్రాన్స్ఫర్ మాత్రం చేశారు. బాధితుల నుంచి తప్పించి ఇప్పుడు పాత అదే మన ఫైనాన్స్ కమిషన్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. అప్రధాన్య పోస్టు, ప్రాధాన్యమైన అప్రప్రాధాన్యమైన ఆమె అయితే నేనైతే ట్వీట్ డిలీట్ చేయనని చెప్పేసింది. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో అధికారులు అదే ఇదొక మంచి నిదర్శనం. కొంత అధికారులు నిబద్ధతతో పనిచేస్తున్నారు. వాళ్ళకు భగ్నం కలిగే విషయం ఏది కూడా చేయట్లేదు. నైతికంగా పతనమయ్యే చర్యలు ఎవరు కూడా ఏమి చేయట్లేదు. మీరు అన్నట్లు స్వేచ్ఛ ఉంది. కానీ ఇప్పుడు మరి స్మితా సబర్వాల్ విషయంలో అండగా నిలబడాలి కదా ఐఏఎస్ అధికారుల సంఘం. అట్లా అక్కడ ఆమె అప్రోచ్ కాలేదు కదా. ఆ వ్యక్తిగతంగా కూడా అసోసియేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసుకోవాల్సిందే. అయ్యా నాకు ఇట్లా అన్యాయం జరిగింది, ఇది సబబు కాదు ప్రభుత్వం చేయడం, మీరు జోక్యం చేసుకోండి అని అడగాల. అంటే ఐఏఎస్ అధికారులు కూడా మాకు కూడా మాట్లాడే హక్కు ఉంది, మేము కూడా పౌరులమే అని ఎందుకు చెప్పట్లేదు? భావ ప్రకటన స్వేచ్ఛ అందరికి ప్రజలకు ఉన్నట్టు ఆమె ఏమన్నారంటే దాదాపు దాన్ని రీట్వీట్ చాలా మంది చేశారు, కానీ నన్ను ఒక్కదాని మీద యాక్షన్ తీసుకున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు పెడుతూ ఉంటారు సేవ్ హెచ్యు, సేవ్ బయోడైవర్సిటీ అన్నారు తప్ప అక్కడ ముఖ్యమంత్రినో వాళ్ళనో అనలేదు. అన్నప్పుడు అక్కడ రెస్పాండ్ కావాలి కదా. మిగతా ఐఏఎస్ అధికారులు కూడా మాకు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలని వాళ్ళు అనొచ్చు కదా. అనాలి. అనలేదంటే దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎలా ఎలా క్షీణించిపోయాయి విలువలని మనకు అర్థం అవుతుంది. ఇప్పుడన్నా వాళ్ళ కళ్ళు తెరవాలి. ఒక తోటి ఉద్యోగికి అన్యాయం జరుగుతుంటే వాళ్ళ గలం విప్పాలి. అది ఎవరు విప్పలేకపోతున్నారు. ఎందుకు నా మీద ఏమైనా పడతారని, మళ్ళీ నాకేమైనా బదిలీ చేస్తారా, నా మీద ఎంక్వైరీస్ చేస్తారని భయం. థ్యాంక్ యూ చంద్రవర్ధన్ గారు. సో స్పందన, ఇక్కడ 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అఫీషియల్స్ కొద్దిమంది ఉన్నారు. ఇప్పుడు స్మితా సబర్వాల్ ట్వీట్ చేస్తే ట్రాన్స్ఫర్ చేశారు. ఆ సందర్భంలో అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది కదా, ఐఏఎస్ అధికారులకు కూడా ఉంటుంది. ఉన్నప్పుడు గతంలో ఆమె మరి బీజేపీకి వ్యతిరేకంగా గుజరాత్ అల్లర్ల సంబంధించి మనకు ఆ కేసులో గుజరాత్ సంబంధించి మత ఘర్షణ నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ట్వీట్ చేసింది అక్కడ రిలీజ్ చేయడానికి, గుజరాత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. కానీ మొన్న సేవ్ హెచ్యు అని పెడితే ఆమెను తీసి టూరిజం శాఖ నుంచి మిస్ వరల్డ్ పోటీలు దాని నుంచి పక్కన పెట్టేశారు అప్పటి వరకు ఉన్నదాన్ని. తర్వాత ఇప్పుడేమో ఇలా అంటున్నారు, ఏది కాళ్ళు పడ్డవా. సరే, మంచి చర్య. ఇప్పుడు నిన్న ఏదైతే రామకృష్ణారావు ఏదైతే తీసుకొచ్చారో చీఫ్ సెక్రటరీ ఒక సర్క్యులర్ జారీ చేశారో అది చాలా మంచి చర్య. ప్లస్ రెండోది, ఈ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, సివిల్ సర్వెంట్స్ ఆలోచించుకోవాలి. వాళ్ళలో చాలా గౌరవం ఉండేది మన చిన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారో చూడాలి. చిన్నప్పుడు ఒక ఐఏఎస్ అధికారి వచ్చాడు, ఒక కలెక్టర్ వచ్చాడంటే ఊర్లో కూడా ఆ రెస్పెక్ట్ ఉండేది. ఆ రెస్పెక్ట్ ను వాళ్ళంతటా వాళ్ళు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు అంటే ఒక ప్రజల్లో ఒక నమ్మకం. ఎందుకంటే 60 సంవత్సరాల పాటు వాళ్ళు ఉంటారు. ఈ రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రభుత్వాలు మారుతూ ఉంటారు. పర్మనెంట్ గా సర్వీస్ లో ఉండేది వాళ్ళు. అప్రధాన్య పోస్టింగులు చేస్తే ఏమవుతుంది అంటే, ప్రాధాన్య పోస్టింగులు చేస్తే, ప్రియారిటీ ఉన్న పోస్టింగులు చేస్తే డబ్బులు వస్తాయి, కరప్షన్, డబ్బులు సంపాదించవచ్చు, రాజకీయ నాయకులతో సహా కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. కానీ చాలా మంది జైలు పాలవుతున్నారు కదా, అది కూడా చూసుకోవాలి కదా. ముక్కుసూటిగా ఉన్న అధికారులకి ఇంపార్టెన్స్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గతంలో ముక్కుసూటిగా ఉన్న అధికారులకు ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్తున్న వాళ్ళు ఉండేది. సో
ఎవరి వాల్యూ వాళ్ళకు ఉంటుంది. పూర్తిగా మనం ప్రభుత్వానికి అవుట్ ఆఫ్ ది వే అంటే వేరే రాజకీయ పార్టీల కక్ష తీర్చుకోవడానికో లేకపోతే వేరే వాళ్ళ మీద వాళ్ళు ఏం చెప్తే అది చేయడానికి లేరు. ఐఏఎస్ అంటే ఐఆర్ఎస్ కాదు, అది గుర్తుంచుకోవాలి. ఎస్పెషల్లీ ఐఏఎస్ అధికారుల సంఘం, ఐపీఎస్ అధికారుల సంఘం ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నాయా లేదా అన్నది తెలియదు. అక్కడ జగన్ అధికారంలోకి వస్తే అప్పుడు అట్లే చేసింది. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చి కొద్దిమంది ఐఏఎస్ ఐపీఎస్లు టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు స్పందించట్లేదు. ఇక్కడ తెలంగాణలో అంతే కదా, స్మితా సబర్వాల్ ఇష్యూలో స్పందించలేదు. ఇప్పుడు శరత్ లాంటి వాళ్ళు చేసినప్పుడు వాళ్ళే ఒక అడ్వైజరీ జారీ చేయాలి కదా, మనం మన గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పి. ఇంతకుముందు వెంకట్రామరెడ్డి అదే విధంగా చేశారు, ఆయన ఎమ్మెల్సీ అయినారు. సరే, మీకేదన్నా ఇష్టాలు గౌరవాలు ఉంటే గనక అది ప్రైవేట్ ఛాంబర్లో చేసుకోవచ్చు. లైవ్లు కెమెరాలు ఉన్నప్పుడు ఐఏఎస్ లో ఉందాగా వ్యవహరించాలంటే జీవో జారీ చేయడం మంచి పరిణామం, చాలా మంచి పరిణామం. ఈ విషయంలో రామకృష్ణారావును రేవంత్ రెడ్డి కూడా అభినందించాలి ఖచ్చితంగా. కానీ అదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ముక్కుసూటిగా ఉన్నవాళ్ళు లేకపోతే వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అది కూడా ఉండాలి. ప్రభుత్వం అంటే మీరు విమర్శలు తీసుకునేందుకు కూడా ఉండాలి. నేనేమంటానంటే ఐఏఎస్ ఐపీఎస్ లో కూడా వాళ్ళు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏదో ముఖ్యమంత్రి డైరెక్ట్ గా మంత్రులు అని కాదు, ఎన్విరాన్మెంటో లేకపోతే ఇతర ఇష్యూస్, దేశంలో జరుగుతున్న ఇష్యూస్ మీద స్పందించే అవకాశం వాళ్ళకు కూడా ఉండాలి అని చెప్తాను. మిగతా అంటే ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయాలు మాట్లాడకూడదు అంటారు. అంటే రాజకీయాలు మాట్లాడడం వేరు, భావ ప్రకటన స్వేచ్ఛ వేరు, పాలసీకి వ్యతిరేకం. సో దానిలో ఒక థిన్ లైన్ ఉంది, దాన్ని కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఐఏఎస్లు ఐపీఎస్లు సివిల్ సర్వెంట్స్లో అయితే ఖచ్చితంగా వాళ్ళ గౌరవం తగ్గుతూ వస్తుంది. ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంది. ఇంకా ఆ సిస్టంలో రాజకీయ నాయకుల కంటే కొంత బ్యూరోక్రాట్స్ మీదే గౌరవం ఎక్కువ ఉంది. ఇప్పటికీ వాళ్ళ మీద నమ్మకం ఎక్కువ ఉంది. దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా మనకు ఉందనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ భరత్. ఇది ఇవాళ డిఎన్ఏ. మరిన్ని టాపిక్స్ రేపు డిఎన్ఏలో మళ్ళీ